ఈ 4 ఇన్కమ్స్‌లో మొదటి 3 ఇన్కమ్స్‌కి 50% డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. అంటే 2400లో మళ్ళీ సగం 2400 రూపీస్. అంతేనా? 1200. 1200ని ఈ 3 కమిషన్స్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తదనమాట. అప్పుడు ఇంకా కంపెనీ దగ్గర 50%లో అంటే కంపెనీ ఏం చేస్తుంది మనకి రూ. 4840 2400 రూపీస్ ఇస్తానన్నది. 2400లో మనకి ఈ కమిషన్ రూపంలో ఆల్మోస్ట్ ఈ మూడిటిని కాలిక్యులేట్ చేస్తే 1200 రూపీస్ పర్ ప్రొడక్ట్ మనకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అంటే కంపెనీ దగ్గర ఇంకా ఎంతుంది? ఈ 50% ఇంకా 1200 రూపీస్ ఉంది. సారీ. ఈ 1200 రూపీస్‌ని మనకి ఫోర్త్ ఇన్కమ్ బైనరీకి డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. పాయింట్ అర్థమైందండి? సింపుల్. ప్రొడక్ట్ కాస్ట్ 4840, అందులో 2400 పీవీ, 2400లో 50% మనకి రిఫరల్ కీన్ బోనస్ రూపంలో ఇచ్చేస్తున్నారు. సో ఇంకా 50% అనేది బైనరీ ఇన్కమ్ రూపంలో ఇస్తున్నారు అనమాట. సో బైనరీ ఇన్కమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు వచ్చారు, మీరు లెఫ్ట్లో ఒకరిని రైట్లో ఒకరిని స్పాన్సర్ చేశారు. సో ఎప్పుడైతే బైనరీ అంటే పెయిర్ అనమాట. బైనరీ అంటే పెయిర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్లో ఉన్నారు. ఎలా దీన్ని క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. మీరు బేసిక్లో ఉన్నారు. మీ డౌన్లో ఒక వ్యక్తి డైరెక్ట్గా బేసిక్ వచ్చారు, ఇక్కడ కూడా బేసిక్ వచ్చారు. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ కొన్నారు. ఒక్కొక్క ప్రోడక్ట్ కొన్నారంటే ఎంత పీవీ వచ్చి ఉంటుంది? 2400 పీవీ. ఎప్పుడైతే మీకు లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయిందో ఇక్కడ కామన్గా అయితే మనకి 10% అనేది కామన్ కాబట్టి కామన్ లెక్కేద్దాం. అంటే ఆల్మోస్ట్ 240 రూపీస్ వస్తుంది. ఓకేనండి. అదే కనుక ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి ప్లాటినం తీసుకున్నాడు అనుకుందాం. అంటే ఇక్కడ 20 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి. 20 ప్రొడక్ట్స్ అంటే 20 ఇంటూ 2400 పీవీ అంటే 48,000 పీవీ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోడక్టే సేల్ జరిగింది. ఇప్పుడు దీంట్లో 10% అగైన్ 240 వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా బిజినెస్ ఏదైతే ఉందో మిగతా 19 ప్రొడక్ట్స్ సంబంధించింది ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది బైనరీలో. సో ఇలా మీకు లెఫ్ట్ రైట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మొత్తం లెఫ్ట్లో మీకు ఒక 100 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి, రైట్లో ఒక 50 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి. అంటే మీకు 50 పెయిర్స్ అనమాట. ఒక ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ ఒక పెయిర్. లెఫ్ట్ ఒక ప్రొడక్ట్, రైట్ ఒక ప్రొడక్ట్ మ్యాచ్ అయితే ఒక పెయిర్ కింద కన్సిడర్ చేస్తారు. అర్థమైంది కదా అండి? అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ డేకి 50 ప్రొడక్ట్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలా మీకు ఒక సైడ్ 200 ప్రొడక్ట్స్ సేల్ అయింది, ఇంకొక సైడ్ ఒక 100 ప్రొడక్ట్స్ సేల్ అయింది. అంటే ఇప్పుడు మీకు 100 పెయిర్స్ వచ్చినట్టు. ఈ 100 పెయిర్స్ మీద 10% చొప్పున మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది అనమాట. సింపుల్. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. మీరు బేసిక్లో ఉన్నప్పుడు మీ డైలీ లిమిట్ 20 పెయిర్స్. అంటే 20 పెయిర్స్కి మించి ఎక్కువ జరిగిన ఇన్కమ్ రాదు. ఇది లిమిట్ అనమాట. అయితే ఇక్కడ మనకి బైనరీ 1 అండ్ బైనరీ 2 అని 2 ఇన్కమ్స్ ఇస్తున్నారు. ఈ 20 పెయిర్స్లో మొదటి పెయిర్ని 20% ఇస్తారు మొదటి పెయిర్ మీద. అంటే 240 వచ్చే చోట 480 రూపాయలు వస్తుంది. మిగతా 19 పెయిర్స్కి 10% ఇస్తారు. ఈ 20 పెయిర్స్ని టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 5040 రూపీస్ వస్తుంది. ఇది మన డైలీ లిమిట్ అనమాట. ఇది మీరు బేసిక్లో ఉంటే. ఒకవేళ మీరు ప్రీమియం మెంబర్షిప్లో ఉంటే మీ లిమిట్ 90 పెయిర్స్. ఈ 90 పెయిర్స్లో మొదటి 4 పెయిర్ నుండి
25% వస్తుంది. మిగతా 86 పేర్స్ నుండి 10% వస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 23,000 చేంజ్ అనేది మనకి సీలింగ్ అనమాట డైలీ. చూడండి, మీకు లెఫ్ట్ 200 ప్రొడక్ట్స్, రైట్ 100 ప్రొడక్ట్స్ సేల్ జరిగింది. అంటే 100 పేర్స్ అయ్యాయి. మీరు బేసిక్లో ఉంటే 100 పేర్స్ మీకు రావు. ప్రీమియంలో ఉంటే 100 పేర్స్ రావు, ఓన్లీ 90 పేర్స్ వస్తాయి. అంటే 10 పేర్స్ ఇన్కమ్ మనం కోల్పోయినట్లే. ఒకవేళ మన ఎలైట్లో ఉంటే 250 పేర్స్. అప్పుడు ఇందులో ప్రతిరోజు మొదటి 20 పేర్ల నుంచి 30% ఇస్తున్నారు. రిమైనింగ్ 238 పేర్ల నుంచి 10%. సో టోటల్గా 65,000 చేంజ్ మనకి డైలీ సీలింగ్. ఇన్ కేస్ మనం ప్లాటినంలో ఉన్నామనుకోండి, అన్లిమిటెడ్ ఎన్ని పేర్స్ అయినా డెప్త్లో జరగచ్చు, దాని మీద ఇన్కమ్ వస్తుంది. ఇందులో మొదటి 20 పేర్స్ నుంచి ప్రతిరోజు మొదట జరిగే 20 పేర్ల నుంచి 30% వస్తుంది. రిమైనింగ్ ఆల్ పేర్స్ నుండి 10% వస్తుంది. ఓకే అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇది గ్లోబల్ ప్లాన్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. కానీ యాజ్ పర్ కన్జ్యూమర్ లా మన ఇండియాలో అఫీషియల్ అయింది కాబట్టి రేపు 18వ తారీఖు నుంచి మీకు ఇక్కడ 1.5 lakh సీలింగ్ ఉంటుంది అనమాట, యాజ్ పర్ కన్జ్యూమర్ లా పాయింట్ ప్రకారం. సో ఇది మనకి డిఫరెన్స్. సో మనం బేసిక్లో ఉండాలా, ప్రీమియంలో ఉండాలా, ఎలైట్లో ఉండాలా, ప్లాటినంలో ఉండాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ప్లాటినంలో ఉంటే ఆల్మోస్ట్ నెలకి 45 లక్షల రూపాయలు బైండర్ ఇన్కమే తీసుకోవచ్చు ఈజీగా. ఇది మెయిన్ ఇన్కమ్. ఓకే, బైనరీ 1, బైనరీ 2 అర్థమైంది కదా. సో బైనరీ 1 అనేది నథింగ్ బట్ జస్ట్ ఒక చిన్న ఎక్స్ట్రా యాక్టివిటీ అంతే. యూజువల్లీ ఎవరికైనా కానీ 10% అనేది కామన్, బట్ మనమున్న పొజిషన్ నుంచి చిన్న ఎక్స్ట్రా బెనిఫిట్ ఇదనమాట. దీన్ని చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బేసిక్లో ఉన్నారు, మీకు లెఫ్ట్ ఒక వ్యక్తి వచ్చాడు 20 ప్రొడక్ట్స్ కొన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు 3 ప్రొడక్ట్స్ కొన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు 1 ప్రొడక్ట్ కొన్నాడు, ఇలా ఒక వ్యక్తి వచ్చాడు ఇంకో 3 ప్రొడక్ట్స్ కొన్నారు. ఇలా టోటల్గా మీకు లెఫ్ట్లో ఒక 30 ప్రొడక్ట్స్ సేల్ అయింది. రైట్లో కూడా ఒక వ్యక్తి వచ్చి 20 ప్రొడక్ట్స్, 3 ప్రొడక్ట్స్, 1 ప్రొడక్ట్, 3 ప్రొడక్ట్స్, ఇలా ఎవరెవరు ఏదో కొనుక్కున్నారు. ఇక్కడ కూడా 30 ప్రొడక్ట్స్ జరిగింది అనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు బేసిక్లో ఉన్నారు. మీరు బేసిక్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ బైనరీ ఇన్కమ్ 30 పేర్స్ కాబట్టి 30 పేర్స్ జరిగాయి. కానీ మీ లిమిట్ ఎంత? 25 పేర్స్. అంటే 5,040 రూపాయలకి మించి ఇన్కమ్ రాదు. మీరు ఎన్ని చేసినా 5,040 ఇస్ ద మాక్సిమం మీరు బేసిక్లో ఉంటారు. ఇదే పని మీరు ప్లాటినంలో ఉండి చేస్తే మీకు లెఫ్ట్లో 30 పేర్స్ జరిగింది, ప్రొడక్ట్స్ సేల్ అయింది, రైట్లో 30 ప్రొడక్ట్స్ సేల్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇందులో మొదటి 20 పేర్ల మీద మీకు 30% వస్తుంది, అంటే 14,400 వస్తుంది. మిగతా ఎక్స్ట్రా 10 పేర్స్ మీద 10% వస్తుంది, అంటే 2,400 వస్తుంది. సుమారు 16,800 రూపాయలు కమిషన్. అంటే ఇక్కడ 5,000కి ఇక్కడ 16,000కి ఎంత తేడా ఉందండి? 3 రెట్లు తేడా ఉంది. కాబట్టి మీరు బేసిక్లో ఉండి 5,000కి పరిమితం అయిపోతారా 10% దగ్గర, లేదా ప్లాటినంలోకి వచ్చి ట్రిపుల్ కమిషన్ తీసుకుంటారా? చాయిస్ ఈజ్ యోర్స్. ఇది డిఫరెన్స్. సో ఇక్కడితో అయిపోయింది మనకి డిస్ట్రిబ్యూషన్. ఏంటది? 4,840లో 50% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంపెనీ ఏం చెప్తుంది? ఇంకొక 15% to 20% రాయల్టీ అండ్ రివార్డ్ రూపాయలు ఇస్తానంటుంది కదా, దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ రివార్డ్స్. మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత జీరోతో స్టార్ట్ అయిన మీ జర్నీ ఎప్పుడైతే మీరు 3 lakhs ఇన్కమ్ క్రాస్ అవుతారో అప్పుడు మీరు స్టార్ అనే ర్యాంక్లోకి వస్తారు.
ఈ స్టార్ అనే ర్యాంక్ రాగానే మీకు 15,000 రూపాయలు క్యాష్ రివార్డ్ వస్తుంది ఆన్ ద స్పాట్. 15,000 క్యాష్ రివార్డ్ వస్తుంది, వన్ టైం రివార్డ్. ఇన్ కేస్ మీరు ఎప్పుడైతే ఈ 3 lakhs క్రాస్ చేసి 10 lakhsకి రీచ్ అవుతారో అప్పుడు 1 స్టార్ అవుతారు. ఇక్కడ 35,000 క్యాష్ రివార్డ్ వస్తుంది. ఎప్పుడైతే ఇది అక్యుములేటెడ్ అనమాట, ఆల్రెడీ 3 lakhs వచ్చింది, 3 lakhs కి కలుపుకొని 3, 4, 5, 6, 7, 8 అంటే ఇంకొక 7 lakhs ఎక్స్ట్రా తీసుకుంటే ఆటోమేటిక్గా 10 lakhsకి రీచ్ అయిపోతారు. ఇక్కడ నుంచి ఇంకో 15 lakhs ఎక్స్ట్రా తీసుకుంటే అక్యుములేటెడ్లో 25 lakhs టోటల్. మీ టోటల్ బోనస్ 25 lakhs ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మీరు 2 స్టార్ అవుతారు. 2 స్టార్ అయ్యారు అంటే మీ ఇన్కమ్ ఆల్మోస్ట్ రివార్డ్ వచ్చేసి 75,000 ఆన్ ద స్పాట్ వస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ 2 స్టార్లో ఉన్నానండి. మొన్న నాకు ఆన్ ద స్పాట్ 75,000 ఒక్క రోజులో వచ్చింది. ఆ రోజు నాకు ఇండియాలోనే హైయెస్ట్ 1 డే ఇన్కమ్ హోల్డర్గా నాకు ఒక రికార్డ్ క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ 1,23,000 సమ్ చేంజ్ ఏదో వచ్చిందనమాట. అంటే ఇందులో 75,000 రివార్డ్ ఉంది అండ్ 55,000 అబౌవ్ కమిషన్ ఉంది. ఆ రోజు వచ్చిన బైనరీ కానీ రెఫరల్ కానీ అలా టోటల్గా ఒక్క రోజులోనే 1,23,000కి పైగా తీసుకున్న ఒక రికార్డ్ క్రియేట్ అయింది 1 డేలో. ఒకవేళ మీరు 50 lakhs ఇన్కమ్కి టోటల్ బోనస్కి రీచ్ అయ్యారనుకోండి, మీరు టీమ్ స్టార్ అవుతారు. ఇక్కడ 1,25,000 రివార్డ్ వస్తుంది. ఇలా మనకి 10 ర్యాంక్స్ ఉన్నాయి, రైట్ కదా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రతి ర్యాంక్కి ఈ బోనస్ అనేది జస్ట్ వన్ టైం బోనస్. ఇది పెద్ద మనకి ఏం ఎఫెక్ట్ కాదు, అట్లా ఒక పండగ బోనస్ లాగా, ఫెస్టివల్ బోనస్ అనుకోండి. బట్ అసలైన ఇన్కమ్ మనకి ఇక్కడ రాయల్టీలో ఉంది. ఈ రాయల్టీ అనేది ఎలా ఉంటుంది? సో మీకు ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. యాజ్ పర్ కన్జ్యూమర్ లా ఇప్పుడు మనకి ఇన్కమ్ ప్రకారము ర్యాంక్ డివైడ్ అయింది కదా. ఇది మీకు పీవీ ప్రకారం ర్యాంక్ అనేది ఉంటుంది అనమాట. పీవీ బట్ నథింగ్ బట్ 1 PV ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అంటే సేమ్ అంతే, మళ్ళీ ఎటు తిరిగినా మళ్ళీ అమౌంట్ రూపంలోనే చూపిస్తుంది. కానీ పీవీ వాల్యూలో చూపించాలనేది కన్జ్యూమర్ లాభం కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది పీవీలో చూపిస్తుంది అప్డేటెడ్లో. నెక్స్ట్ రాయల్టీకి వద్దాం. రాయల్టీలో ఇప్పుడు మీరు స్టార్ ర్యాంక్ అయ్యారు. ఎప్పుడైతే మీరు స్టార్ అయ్యారో మీ మీరు డైరెక్ట్గా టీంని స్పాన్సర్ చేస్తుంటారు కదా, ఒకరినో ఇద్దరినో మీరు స్పాన్సర్ చేస్తుంటారు. అలా మీరు ఎంతమందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తున్నా, వాళ్ళు ఎవరి కింద ఉన్నా, వాళ్ళు ఎక్కడున్నా, ఓకే, వీళ్ళంతా కూడా మీ డైరెక్ట్ స్పాన్సర్లో వస్తారు. అంటే యూనిలెవెల్ ట్రీలో మనం ఇలా చూసుకోవచ్చు. మీరు ఒకరిని స్పాన్సర్ చేయొచ్చు, ఇద్దరిని చేయొచ్చు, ముగ్గురిని చేయొచ్చు, నలుగురిని చేయొచ్చు, 10 మందిని చేయొచ్చు. వాళ్ళు లెఫ్ట్లో ఉంటారా, రైట్లో ఉంటారా, ఎటైనా ఉన్నాయండి. ఎటున్నా కానీ మీ డైరెక్ట్ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ ఎర్న్ చేసే మ్యాచింగ్ కమిషన్లో మీకు 1% ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ తలా 1,00,000 రూపాయలు నెలకు తీసుకున్నారు. ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 10 మెంబర్స్ తలా 1 lakh మంత్లీ తీసుకున్నారు అనుకుందాం. అంటే 10 lakhs ఇన్కమ్. 10 lakhsలో మీకు 1% అంటే ఆల్మోస్ట్ 10,000 రూపీస్. ఓకే, ఎప్పుడైతే మీరు 2 స్టార్ అవుతారో అప్పుడు సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. అంటే వీళ్ళ కింద డైరెక్ట్ స్పాన్సర్స్ ఉంటారు కదా, వీళ్ళ డైరెక్ట్ స్పాన్సర్స్, ఇది మీకు సెకండ్ లెవెల్. ఇది ఫస్ట్ లెవెల్ అయితే సెకండ్ లెవెల్ అవుతుంది. సెకండ్ లెవెల్ ఉన్న ప్రతి వ్యక్తి నుంచి మీకు ఫస్ట్ లెవెల్ నుండి ఫస్ట్ 2% స్టార్ట్ అవుతుంది. సెకండ్ లెవెల్ ఉన్న ప్రతి వ్యక్తి నుంచి 1% ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంటే టోటల్గా 3%. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఎర్న్ చేసే 10 lakhs నుంచి 2% వస్తుంది. వీళ్ళందరూ 10 lakhs తీసుకుంటే అందులోంచి కూడా 1% వస్తుంది. మీరు 2 స్టార్ అయితే సారీ చిన్న
1 స్టార్. ఎప్పుడైతే మీరు 2 స్టార్ అవుతారో అప్పుడు మీ డైరెక్ట్ స్పాన్సర్స్ నుంచి 3% వస్తుంది. సెకండ్ లెవెల్ నుండి 2% అండ్ మళ్ళీ థర్డ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. థర్డ్ లెవెల్ ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుండి 1% వస్తుంది. అంటే టోటల్గా 6%. మీరు ఈ ర్యాంక్కి వెళ్ళారంటే ఈ ఒక్క ఇన్కమే నెలకి సరదాగా 20 నుంచి 30,000 40,000 రూపాయలు వస్తుంది. ఎప్పుడైతే మనం టీమ్ స్టార్ అవుతామో ఈ ఫస్ట్ లెవెల్ నుండి 4%, సెకండ్ లెవెల్ నుండి 3%, థర్డ్ లెవెల్ నుండి 2% అండ్ ఫోర్త్ లెవెల్ కూడా మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఈ ఫోర్త్ లెవెల్ నుండి కూడా 1%, టోటల్గా 10%. మీరు టీమ్ స్టార్ వరకు కష్టపడగలిగితే లైఫ్ సెట్ అయిపోయినట్టు అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి మీరు వద్దన్న అన్ని ర్యాంక్స్ ఫ్లోలో వచ్చేస్తాయి అనమాట. టోటల్గా 10 ర్యాంక్స్ ఉన్నాయి, 30% రాయల్టీ ఉంది. మీరు ఒకవేళ టీమ్ స్టార్ అయ్యారు, ఈ 4 లెవెల్స్ ఉన్న వాళ్ళందరూ కలిసి నెలకు ఒక 10 లక్షలు సంపాదించిన, అందరూ కలిసి నెలకు 10 లక్షలు సంపాదించిన 10% అంటే ₹1,00,000 మీకు రాయల్టీ వస్తుంది. అదే 10వ ర్యాంక్ వెళ్ళారు అనుకోండి 30%, 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఇది ర్యాంకింగ్ సిస్టమ్ అనమాట. అయితే మీకు అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యాజ్ పర్ కన్జ్యూమర్లా మన అప్డేటెడ్ ప్లాన్లో ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ ఇన్కమ్ మీద ఇస్తున్నారు ప్రెసెంట్ గ్లోబల్ ప్లాన్లో, రైట్? చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, చాలా చిన్న చేంజెస్. బట్ ఇవి మనకి ఎంత అడ్వాంటేజ్ అయ్యాయంటే నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. జస్ట్ నాకు తెలిసిన చిన్న అవుట్లైన్ మాత్రం ఇస్తున్నాను. ఇది మనకి ఎంత అడ్వాంటేజ్ అయిందంటే గ్లోబల్ రాయల్టీ అనేది వాళ్ళ ఇన్కమ్ మీద. అంటే ఇప్పుడు మీరు నన్ను స్పాన్సర్ చేశారు, నా ఇన్కమ్ నుండి, నా టీం ఇన్కమ్ నుండి, వాళ్ళ టీం ఇన్కమ్ నుండి, వాళ్ళ సంపాదనలోంచి ఇన్కమ్ వస్తుంది. కానీ ఆఫ్టర్ మనకి అఫీషియల్ కన్జ్యూమర్ లా ప్రకారం ఈ ఇన్కమ్ టర్న్ ఓవర్ మీద నుంచి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి ఈ ఇన్కమ్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో. టర్న్ ఓవర్ మీద ఎగ్జాంపుల్, నేను ₹1,00,000 సంపాదిస్తే మీకు 1%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్లో ఉన్నారు, నేను ₹1,00,000 సంపాదిస్తే మీకు ₹1,000 వచ్చింది. అదే టర్న్ ఓవర్ మీద అంటే ఈ ₹1,00,000 సంపాదించడానికి నేను ఎంత బిజినెస్ చేసి ఉంటాను? ఒక 10 లక్షలు బిజినెస్ చేసి ఉంటా ఎగ్జాంపుల్, రైట్? ఒక 10 లక్షలు బిజినెస్ చేస్తే నాకు ₹1,00,000 వచ్చి ఉండొచ్చు. 10 లక్షల మీద 1% ఇస్తే ఎలా ఉంటుంది? సో ఊహించండి, లైఫ్స్ మారిపోబోతున్నాయి. కంప్లీట్ మిరాకిల్స్ జరగబోతుంది. నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీలో ఉన్న పర్సన్ అయినా డైనాన్స్ని వెతుక్కొని రావాల్సిందే. అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవ్వబోతుంది. రెడీగా ఉండండి ఈ గుడ్ న్యూస్ వినడానికి. నేను యాక్చువల్లీ చెప్పకూడదు, బట్ నాకు కుతూహలం ఎక్కువ, తొత్తర ఎక్కువ. అందుకని ముందు మన టీంకి తెలియాలి, ఒక ఐడియా ఉండాలి ఎలాంటి ఇది రాబోతుంది అనేది. నిన్న ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు, సార్ ప్రైస్ పెరిగిపోతుందా సార్ మన ప్రొడక్ట్స్ అని టెన్షన్ పడుతూ ఫోన్ చేశారు. ప్రైస్ ఏం పెరగట్లేదమ్మా, జస్ట్ 4,840 రూపీస్కి, ఓకే, ఒక 150 రూపీస్ యాడ్ అయ్యి 4,999 అవుతుంది. జస్ట్ ఇది జిఎస్టీ అని అనగానే, అంతేనా సార్, నేను ఇంకేదో 5,000 అయిపోతుంది, 6,000 అయిపోతుంది, 7,000 అయిపోతుంది అనుకున్నాను సార్. ఏమనుకోవద్దు. సో అందుకనే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఈ గ్యాప్లో కొన్ని నెగిటివ్ పీపుల్స్ ఉంటారు మనల్ని మన మైండ్ వాష్ చేయడానికి. సో అందుకని నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనకి రాయల్టీలో వచ్చే ఈ చిన్న చేంజ్ అంటే ఇన్కమ్ మీద కాకుండా టర్న్ ఓవర్ మీద ఇస్తే ఇది ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనివల్ల అడ్వాంటేజ్ చెప్తాను చూడండి, ఒక చిన్న అడ్వాంటేజ్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఉన్నారు, మీరేం చేశారు? శివ అనే వ్యక్తిని స్పాన్సర్ చేశారు, అంటే నన్ను స్పాన్సర్ చేశారు అనుకుందాం. ఇంకోవైపు ఎక్స్ అనే వ్యక్తిని స్పాన్సర్ చేశారు. ఇప్పుడు మీకు బైనరీ కమిషన్ రావాలి అంటే శివ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఓకే, ఎక్స్ కూడా వర్క్ చేసుకుంటూ వెళ్తే మీకు బైనరీ ఇన్కమ్ వస్తుంది. బైనరీలో చాలా మంది ఏంటంటే రెండో లెగ్ జరగట్లేదనో ఫీల్ అయిపోయి నాకు ఇన్కమ్ రావట్లేదని స్కిప్ అయిపోతూ ఉంటారు, ప్రయత్నం చేయరు.
ఎందుకు? డబ్బులు రావని. కానీ ఇక్కడున్న బ్యూటీ చెప్తాను చూడండి. మీకు రెండో లెగ్ అసలు వర్క్ జరగట్లేదనుకోండి. రెండో లెగ్ అసలు వర్క్ జరగట్లేదు. అంటే మీకు ఏ ఇన్‌కమ్ రాదు. బైనరీ రాదు. కానీ ఇక్కడ బైనరీ ఒక్కటే ఇన్‌కమ్ కాదండి. కరెక్ట్‌గా మనం ఆలోచిస్తే రాయల్టీ అనేది ద మేజర్ ఇన్‌కమ్. ఇప్పుడు 'శివ' అనే వ్యక్తిని మీరు స్పాన్సర్ చేశారు కాబట్టి, 'శివ' ఐడీలో జరిగే ప్రతి టర్నోవర్ నుంచి మీకు ఇన్‌కమ్ వస్తది. 'శివ' ఫస్ట్ లెవెల్ ఈళ్ళంతా ఫస్ట్ లెవెల్ కదా! ఫస్ట్ లెవెల్ నుంచి ఇన్‌కమ్ వస్తది. సెకండ్ లెవెల్ నుంచి ఇన్‌కమ్ వస్తది. థర్డ్ లెవెల్ నుంచి ఇన్‌కమ్ వస్తది. ఫోర్త్ లెవెల్ నుంచి ఇన్‌కమ్ వస్తది. ఇలా 10 లెవెల్స్ నుండి మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతది. దీన్నే యూని లెవెల్ ఇన్‌కమ్ అంటున్నాం. లైక్ రాయల్టీ. ఒకసారి చేసిన పనికి జీవితాంతం వచ్చే ఇన్‌కమ్. మీరు ఒకసారి ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసినందుకు స్పాన్సర్ కమిషన్ వచ్చేసింది. అయిపోయింది. కానీ ఈ వ్యక్తి నుంచి ఈ వ్యక్తి బిజినెస్‌లో ఉన్నంత కాలం లైఫ్ లాంగ్ మీకు యూని లెవెల్ కమిషన్ వస్తది. అప్పుడు మీకు ఒక్క లెగ్‌లో బిజినెస్ వెళ్ళినా అంటే 'శివ' లాంటి ఒక్క వ్యక్తి వచ్చి మీకు ఒక లెగ్‌లో పని చేసినా మీరు 10 లెవెల్స్ నుంచి ఇన్‌కమ్ ఎంజాయ్ చేయొచ్చు. 'శివ' ఒక్కడి నుంచి కాదు. ఇప్పుడు 'శివ' ద్వారా ఎవరున్నారు? గోపి గారున్నారు. ఇటు లింగన్ గారున్నారు. వాళ్ళిద్దరి నుంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. వాళ్ళ డౌన్‌లో ఎవరున్నారు? సో, ఇటేమో 'టైగర్ రమేష్' గారున్నారు. ఇటుకి సమ్.ఎక్స్ ఉన్నారు. ఇక్కడేమో మనకి ఆహ్, 'శ్రీజ్యోతి' గారున్నారు. 'సాల్మన్' గారున్నారు. అంటే వీళ్ళు నలుగురు చేసే బిజినెస్‌లోంచి 2% వాళ్ళ ఐడీలో జరిగే ఇన్‌కమ్ నుంచి. ఇలా ప్రతి ఒక్కరి ఐడీలో జరిగే బిజినెస్‌లోంచి ప్రతి లెవెల్ అంటే కిందకెళ్ళే కొద్దీ ఏమవుతుంది? నంబర్స్ పెరుగుతారు. ఎంత పెద్ద ఇన్‌కమో చూడండి. ఇది రేపు అఫీషియల్ తర్వాత ఈ ఇన్‌కము అసల మైండ్ బ్లాక్ అయిపోతదండి. ఒక వరదలాగా, సునామీలాగా ఇన్‌కమ్స్ వచ్చి పడతా ఉంటాయి మనకి. ఇప్పటి వరకు ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ లైఫ్ సెట్ అయిపోయినట్టేనండి. డైనాన్స్‌ను నమ్ముకొని ఎవరైతే ఇప్పటి వరకు కంపెనీ లాంచ్ అవుతది, లాంచ్ అవుతది, లాంచ్ అవుతది అనే ఒక నమ్మకంతో నిలబడి వర్క్ చేస్తున్నారో నేను చెప్తున్నాను మార్క్ చేసుకోండి నా వర్డ్స్‌ని. మీ అందరి లైఫ్ మనందరి లైఫ్ మారబోతుంది. ఈ ఒక్క ఆహ్, రాయల్టీ వల్ల. నెక్స్ట్. ఓకే. ఇక్కడికి మనకి క్లియర్. సో, టోటల్‌గా అవొక 4 ఇన్‌కమ్స్ అంటే అవి నథింగ్. అవొక 2 ఇన్‌కమ్స్ కింద కాలిక్యులేట్ చేసుకోండి. ఇదొక 2 ఇన్‌కమ్స్. అంటే మేజర్ ఈ 4 ఇన్‌కమ్స్ మేజర్ ఇన్‌కమ్స్ అన్నమాట. మన లైఫ్ నిలబడడానికి ద 4 పిల్లర్స్ ఇన్‌కమ్ అనేది మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో రీపర్చేజ్ ఇన్‌కమ్. యాక్చువల్లీ గ్లోబల్ రీపర్చేజ్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ మనకొచ్చే బోనస్ ఏదైతే ఉందో 90% విత్‌డ్రాకొస్తది. 10% రీపర్చేజ్ వాలెట్‌కి కట్ అయి ఉంటదన్నమాట. అంటే ఈరోజు మీకొక 10,000 కమిషన్ వచ్చిందనుకోండి. ఇందులో రూ. 9,000 మీకు విత్‌డ్రాకొస్తది. రూ. 1,000 రీపర్చేజ్ వాలెట్‌లో ఉంటది. ఈ రీపర్చేజ్ వాలెట్‌లో ఉన్నటువంటి అమౌంట్‌ని మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? 50, 50 రేషియోలో అన్నమాట. ఇది ఆల్రెడీ గ్లోబల్ ప్లానే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర వాలెట్‌లో ఒక రూ. 2,000 ఉన్నాయి. మీకో ప్రొడక్ట్ అవసరమైంది. ప్రొడక్ట్ కాస్ట్ 4,000 అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఇంకొక రూ. 2,000 మీ బోనస్ వాలెట్‌లో ఉందనుకోండి. ఈ 2 వాలెట్స్‌ని కలుపుకొని మీరు ఒక ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా రీపర్చేజ్ అనేది ఎప్పుడైనా మీకు ప్రొడక్ట్ కావాలంటే చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇంకా మనకి రీపర్చేజ్ వెర్షన్‌లో చాలా ప్రొడక్ట్స్ రాబోతున్నాయన్నమాట. రైట్. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? గ్లోబల్ ప్లాన్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మన ఈ ఈ యాస్ పర్ కన్స్యూమర్ లాలో జరిగినటువంటి పాయింట్‌కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. గ్లోబల్ ప్లాన్‌లో మీ డైరెక్ట్ పర్సన్స్ ఎవరు రీపర్చేజ్ చేసినా వాళ్ళ రీపర్చేజ్ నుంచి 8% కమిషన్ వస్తుంది. సెకండ్ లెవెల్‌లో ఎవరు రీపర్చేజ్ చేస్తున్నా ఇక్కడ 8%. థర్డ్ లెవెల్‌లో ఎవరు రీపర్చేజ్ చేసినా ఇక్కడ 7%. ఫోర్త్ లెవెల్‌లో ఎవరు రీపర్చేజ్ చేసినా ఇక్కడ 7%. ఇలా నెక్స్ట్ 6, 6, 5,
5 4 4 టోటల్గా 10 లెవెల్స్. ఇది కమిషన్. అంటే ఎక్కడో 10వ లెవెల్లో ఒక వ్యక్తి రీపర్చేస్ చేస్తే 4% వస్తుంది. ఎక్కడో 5వ లెవెల్లో ఒక వ్యక్తి రీపర్చేస్ చేస్తే 6% వస్తుంది. ఇది గ్లోబల్ రీపర్చేస్ ప్లాన్. ఇది ఎందుకు ఇప్పటి వరకు మనము స్టార్టింగ్లో డిస్కస్ చేసాము. కానీ స్టార్టింగ్లో డిస్కస్ చేసినప్పుడు అందరూ అడిగేవాళ్ళు అనమాట, సార్ రీపర్చేస్ చేయొచ్చా, రీపర్చేస్ చేయొచ్చా, రీపర్చేస్ చేయొచ్చా అంటే అప్పుడు మనకి రీపర్చేస్ కమిషన్ లేదు. ఎందుకు లేదు అంటే మన ఇండియన్ కన్జ్యూమర్ లా ప్రకారం ఇది ఇది యూనిలెవెల్ ప్యాటర్న్ ఉంది కాబట్టి దీన్ని యాక్సెప్టెన్సీ అంటే ఇక్కడ రీపర్చేజ్ అనేది కూడా బైండర్లో ఉండాలనేది మెయిన్ రూల్ అనమాట. కాబట్టి ఇది ఎక్కడ కూడా మనము చెప్పడం వల్ల అందరూ రీపర్చేజ్ అడుగుతున్నారని ఎక్కడ ఎక్స్క్యూజ్ చేయలేదు. బట్ ఇప్పుడు మీకు క్లియర్గా ఇది గ్లోబల్ ప్లాన్లో ఉన్న రీపర్చేజ్ ఇన్కమ్. సో ఇదే మైండ్ పోయే ఇన్కమ్ అనుకుంటే జనరల్గా ఈ క్యాల్కులేషన్ మేము ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళం, మీరు డైరెక్ట్గా 10 మందిని స్పాన్సర్ చేశారు. ఈ 10 మంది సరదాగా నెలకు ప్రోడక్ట్ కొన్నారనుకోండి, మీకు 8% వస్తాను. ఈ 10 మంది ద్వారా 100 మంది వచ్చారు రెండో లెవెల్లో. ఈ 100 మంది తలా ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి, నెలకి వాళ్ళ ఇంట్లోకి అవసరమైన ఒక్క ప్రోడక్ట్ కొనుక్కున్నా ఇక్కడ మళ్ళీ 8% వస్తుంది అనుకున్నాం. ఈ మూడో లెవెల్లో 1000 మంది అవుతారు. 1000 మంది కలిసి తలా ఒక ప్రోడక్ట్ కొన్నా 7% వస్తుంది. 4వ లెవెల్లో 10,000 మంది అవుతారు. 5వ లెవెల్లో 1,00,000 మంది అవుతారు. ఇలా మనం ఒక 5 లెవెల్కి క్యాల్కులేషన్ వేసి చూపించాము. ఏది ఈ 8-7% మనం మాట్లాడితే. కానీ ఇప్పుడున్న బ్యూటీ ఏంటంటే ఈ రీపర్చేజ్ ఇన్కమ్ సేమ్ ఈసారి మనకి కంప్లీట్గా బైండరీలోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇతను రీపర్చేజ్ చేశారనుకోండి ఒక ప్రొడక్ట్, అగైన్ మీకు సేమ్ రెఫరల్ కమిషన్ వస్తుంది, సేమ్ బైనరీ కూడా వస్తుంది. పాయింట్ అర్థమైందండి? రెఫరల్ కమిషన్ ఎంత మనకి 25-45%. సేమ్ రిపీట్ అయిపోతుంది. ఇప్పుడు 8% ఎక్కువ, 25-40% ఎక్కువ. ఇక్కడ 8% కదా, ఇక్కడ 8% కదా, ఇక్కడ వచ్చేసి మనకి 7% కదా. కానీ ఇప్పుడు ఇక్కడ వ్యక్తి పర్చేజ్ చేసిన సేమ్ బైనరీ మీరున్న దాని ప్రకారం 10-30% వరకు బైనరీ, 25-45% రెఫరల్, సేమ్ రిపీటెడ్. అయితే ఇక్కడ 10వ లెవెల్ దాటి 11వ లెవెల్ ఎవరైనా పర్చేస్ చేస్తే మీకు ఇన్కమ్ లేదు. కానీ ఇక్కడ 11వ లెవెల్ కాదు, కింద 100వ లెవెల్ ఎవరైనా పర్చేస్ చేసినా కానీ మీకు సేమ్ ఇన్కమ్ రిపీట్. సో ఒకసారి ఆలోచించండి, మైండ్ అసలు ఇన్కమ్ని మనము యాక్సెప్ట్ చేయాలంటే కూడా వేరేలా ఉంటుంది. సో చాలా పెద్ద ఇన్కమ్ అండి ఇది. సో రిపీటెడ్ ఇప్పటి వరకు రీపర్చేజ్ ఎవరు చేయలేదు, ఎందుకంటే రీపర్చేజ్ మీద ఇన్కమ్ అనౌన్స్మెంట్ అవ్వలేదు కాబట్టి ఎవరు రీపర్చేజ్ చేయకుండా అలా వ్యాలెట్లో డబ్బులు దాచుకున్నారు. సో ఇక్కడ నుంచి జరిగే రీపర్చేజ్లో ఎవరికి ఒక ప్రోడక్ట్ కావాలన్నా, 2 ప్రోడక్ట్లు కావాలన్నా, 3 ప్రోడక్ట్లు కావాలన్నా, 4 ప్రోడక్ట్లు కావాలన్నా, 10 ప్రోడక్ట్లు, ఎన్ని ప్రోడక్ట్లు కావాలంటే అన్ని ప్రోడక్ట్లు ఎవరికి వాళ్ళు నచ్చినట్టు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 1 కొనకూడదు, 2 కొనకూడదు, 3 ఎన్ని పడితే అన్ని కొనకూడదు అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. మీరు కొనాలి అంటే 1 లేదా 3 లేదా 12 లేదా 20 ఇలా గ్యాప్ చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు అలా లేదు, కస్టమర్కి ఎన్ని కావాలంటే అని కొనుక్కోవచ్చు. మనకి రిపీటెడ్ ఇన్కమ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ వాట్ బ్యూటీ. అర్థమైందా అండి? సో దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది, ప్రతి ఒక్కరికి 10% కట్ అయింది, ప్రతి ఒక్కరికి రీపర్చేజ్ వ్యాలెట్ ఉంటుంది, మళ్ళీ ప్రతి ఒక్కరు రీపర్చేజ్ వ్యాలెట్ వాడతారు. పాయింట్ అర్థమైందా? మళ్ళీ ప్రతి ఒక్కరు రీపర్చేజ్ వ్యాలెట్ వాడతారు, మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ వస్తుందంటే 10% మళ్ళీ కట్ అవుతుంది, మళ్ళీ రీపర్చేజ్ వ్యాలెట్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ రీపర్చేజ్ చేస్తారు. భవిష్యత్తులో ఇదేంటంటే మీకు ఒక రీసైకిల్ లాగా అయిపోతుంది అనమాట ఇన్కమ్. అర్థమైందా అండి? ఒక రీసైకిల్ లాగా ఇన్కమ్ ఎప్పుడు ఫ్లో అయిపోతూనే ఉంటుంది అనమాట. సార్ ఒక చిన్న క్వశ్చన్. వెంకట్ గారు అడుగుతున్నారు, మెసేజ్ పెట్టారు, రీపర్చేజ్ లో కాస్ట్ మారుతుంది. ప్రొడక్ట్ సేమ్ కాస్ట్. వెంకట్ గారు ఓకే కదా? కాస్ట్ ఏం పెరగదు.
మనకు జాయినింగ్ కాస్ట్ ఏదైతే ఉందో రీపర్చేజ్ కూడా సేమ్ కాస్ట్. ఇక్కడ సింపుల్, ఇక్కడ ఏం లేదు. 499 మన డిపి కాస్ట్, మనకు వచ్చే ప్రైస్, మనకు వచ్చే ఇన్కమ్స్ అని టీవీ మీద నుంచి వస్తుంది అనమాట. 5,999 ఎంఆర్పి ఉంటుంది. అంటే మీరు బయట ఎవరికైనా రిటైల్ సేల్ చేసుకోవాలంటే, ఇప్పుడు రిటైల్ సేల్స్ చేయలేకపోతున్నాం కదా, ఎంఆర్పి అడుగుతున్నారు కదా, ఇప్పుడు మీకు రిటైల్ సేల్ హ్యాపీగా మీరు 4,999 ప్రోడక్ట్ కొనుక్కొని మీరు రిటైల్ సేల్ 5,000కి 6,000కి అమ్ముకోవచ్చు. ₹1000 ఇంక మళ్ళీ రిటైల్ అంటే మళ్ళీ ఇది కూడా ఎక్స్ట్రా బెనిఫిట్. మనం ఇప్పటిదాకా ఇన్కమ్లో రిటైల్ ప్రాఫిట్ ఎక్కడ మనం మాట్లాడలేదు. సో రిటైల్ ప్రాఫిట్ కూడా మనకి ఇక్కడ ₹1,000 యాడ్ అవుతున్నట్టు. అంతే కదండి, బయట ఇస్తే మనం ఎంఆర్పీకే కదా అమ్ముకుంటాం. మీరు 4,999కి ఇచ్చేస్తారా, మీ చాయిస్. ఇంకో 500 తగ్గించేస్తారా, మీ చాయిస్. సో అది మీ పర్సనల్ కాబట్టి మీరు ఎలా నమ్ముకోవచ్చు. ఓకే, ఇంకా మనకి ఇంకోటి ఏంటంటే, ఎక్కడా కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వేరే సోషల్ మీడియా వెబ్సైట్స్లో ఈ ప్రోడక్ట్స్ ఉండవు. ఎందుకంటే మనకి ట్రేడ్ మార్క్ లైసెన్స్ వచ్చేసింది. ట్రేడ్ మార్క్ లైసెన్స్ అనేది మొన్న జయరాజ్ సార్ చూపించారు. ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉంటే మన ప్రోడక్ట్ నేమ్ని కానీ మన ప్రోడక్ట్ ఫోటో కానీ ఎవరైనా అంటే ఈ రిటైల్ స్టోర్స్లో అప్డేట్ చేస్తే తీసుకోదు అసలు. దట్ ఈస్ వాట్ ట్రేడ్ మార్క్. ఎందుకంటే మనకి ట్రేడ్ మార్క్ లేదనుకోండి, ఎవడు ఇష్టస్తారో వాడు బల్క్లో ప్రోడక్ట్లు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి బల్క్లో ప్రోడక్ట్లు కొనుక్కొని అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో 500 రూపాయలు తగ్గించి అమ్మించే ప్రయత్నం చేస్తారు. ఏముంది, ఎవరైనా అమ్ముకోవచ్చు, అమెజాన్లో ఎవరైనా ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవచ్చు. కానీ వన్స్ ట్రేడ్ మార్క్ ఉంది అంటే ఈ ప్రోడక్ట్ ఇంకెవరు టచ్ చేయలేరు, ఎవరు సోషల్ మీడియా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అమ్మలేరు. ఇది ఒకటి మనకి మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, మన ప్రోడక్ట్ చాలా డిమాండ్ అండ్ మన దగ్గర మాత్రమే దొరుకుతుంది. వాడు ప్రపంచం మొత్తం తిరిగిన ఎక్కడ ప్రోడక్ట్ సంపాదించలేదు. సో ఇది మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ అండి. ఓకేనా సునీల్ గారు, ఇంకేమైనా క్వశ్చన్స్ వచ్చాయా? ప్రస్తుతానికైతే ఏం లేదు సార్. సార్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు టెక్స్ట్ చేయొచ్చు, సార్ మీకు దీనికి ఆన్సర్ ఇస్తారు. ఓకేనా, సింపుల్ అండి, స్లైట్ చేంజెస్, చిన్న చిన్న లాజిక్స్ అంతే. మన కన్జ్యూమర్లా, ఎందుకంటే మన కంపెనీ ఇండియాలో అఫీషియల్ అయింది. సో అఫీషియల్ అయింది అంటే మనకి దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలు 50 సంవత్సరాలు మనం ఇండియాలో తిరుగులేని జర్నీ చేస్తుంది డైనాస్ గ్లోబల్. ఎందుకంటే గతంలో మలేషియా నుంచి ఎన్నో కంపెనీలు వచ్చాయి, కానీ లీగల్గా ఏ కంపెనీ కూడా ఇండియాలో నిలబడలేదు. ఇన్ఫ్యాక్ట్ మలేషియా కంపెనీ అంటే నాకు అసలు నచ్చదు. కంప్లీట్ నెగిటివ్ పర్సన్ నేను. ఎవడన్నా మలేషియా అన్నాడంటే, అయ్య బాబు ఎన్ని కంపెనీలు వస్తాయి మలేషియా నుంచి అని చెప్పేసి ముఖం మీద అనేవాళ్ళు అనమాట. అలాంటి పర్సన్ని నాకు ఫస్ట్ వీళ్ళు మలేషియా కంపెనీ అని కానీ ఇంకోటి చెప్పలేదు, ప్రోడక్ట్ చేతిలో పెట్టారు అంతే. ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయింది. దెన్ తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. మలేషియా వరకు వెళ్ళాను, 70,000 ఖర్చు పెట్టాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూశాను. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో నేను బాగా గమనించేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓన్ ఆర్ఎండి. ఎప్పుడైతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ ఆర్ఎండి ఉంటుందో ఆ కంపెనీ సస్టైనబిలిటీ ఉంటుంది. థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యి ఎంత మంచి ప్రోడక్ట్ అయినా, ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ అయినా. రాత్రి ఒక పర్సన్ నాతో మాట్లాడారు, సార్ ఇలాగే మలేషియా నుంచి నేను ఒక కంపెనీ చేశాను సార్ అన్న. ఏ కంపెనీ? సమ్ ఎక్స్ కంపెనీ. సార్ ప్రోడక్ట్ అయితే అద్భుతం సార్, అసలు ఇంతవరకు భూమి మీద అలాంటి ప్రోడక్టే ఉండదు సార్, అలాంటి ప్రోడక్ట్తో వ్యాపారం చేశాను సార్ నేను. కంపెనీ ఉందా సార్ అన్న, లేదు సార్ పోయింది. మరి ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అయినా కంపెనీ ఎందుకు లేదు అంటే లీగల్గా లేదు కాబట్టి. రెండోది, అది థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మ్యానుఫ్యాక్చర్, సునీల్ గారు కంపెనీ పెడదాం అనుకున్నారు, నన్ను కన్సల్ట్ చేశారు, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ నేను 1,000 రూపాయలకి ఇస్తానన్నా. సునీల్ గారు ఏం చేస్తారు, ఆ 1,000 రూపాయల ప్రోడక్ట్ని 5,000 రూపాయలకి ప్లాన్లో పెట్టుకొని అమ్ముకుంటున్నాడు మంచిగా. ప్రోడక్ట్ నేను మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాను, ఆయన అమ్ముకుంటున్నాడు బ్రహ్మాండంగా, ప్లాన్లో పెట్టి చేసుకుంటున్నాడు. ఇప్పుడు నాకేం చేశారు, నాకు లింగన్ గారు వచ్చారు. లింగన్ గారు నా దగ్గరకు వచ్చి, నేను మీకు 2,000 ఇస్తాను ప్రోడక్ట్కి, కానీ ఒక కండిషన్ ఏంటంటే మీరు సునీల్ గారికి ప్రోడక్ట్ ఇవ్వడం ఆపేయండి, నాకు ఇంకా పెద్ద మార్కెట్ ఉంది, అవసరమైతే ఇగో నేను ₹1,00,00,000 అడ్వాన్స్ ఇస్తాను, మీకు నా మీద డౌట్ ఉందా, ₹1,00,00,000 అడ్వాన్స్ ఇస్తా అని నేను
వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ దగ్గర కూర్చున్నాడు. మ్యానుఫ్యాక్చర్కి ఏం కావాలి? డబ్బు కావాలి. సో ఇప్పుడు 1000 రూపాయలు ఎక్కువ, 2000 ఎక్కువ? 2000 ఎక్కువ. అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు ఏం చేస్తాడు అంటే, నేనేం చేస్తాను మ్యానుఫ్యాక్చర్ని, నేను లింగన్ గారికే ఓటేస్తాను. లింగన్ గారికి ఇస్తే అప్పుడు నిదానంగా సునీల్ గారిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తా, టైంకి స్టాక్ ఇవ్వకపోవడం. ఎందుకంటే ఒకేసారి ఆపాను నేను, ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం వీడియోలు చూడండి సార్, వీడియోలు ఆపండి, కెమెరాల ముందుకు వచ్చి లుంగిలు కట్టుకుంటున్నారు. రైట్. సో ఇక్కడ థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయితే ఏం జరుగుతుంది, ఇది ఇంపార్టెంట్ అండి, మనం తెలుసుకోవాలి. అదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, ఎక్కడ క్వాలిటీలో ఇబ్బంది ఉండదు, ఫార్ములాలో ఇబ్బంది ఉండదు, సప్లైలో ఇబ్బంది ఉండదు. పాయింట్ అర్థమైందండి? సో ఇలా మనకి నేను ఈ డైనస్ గ్లోబల్లో నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అందుకని ఇవి చూడడం కోసమే 70,000 ఖర్చు పెట్టి మలేషియా వెళ్ళానండి. అలా వెళ్ళిన నేను నా జర్నీలో దాదాపుగా ఇప్పటి వరకు ఒక 30 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను. 30 lakhs కేవలం 10 monthsలో. ఫస్ట్ 6 months నా ఇన్కమ్ 10 lakhs. ఫస్ట్ 6 months అంటే యావరేజ్గా 1,50,000. తర్వాత 4 monthsలో 20 lakhs వచ్చింది, అంటే యావరేజ్గా 5 lakhs ఇన్కమ్. ఇది బిజినెస్ పవర్ అండి. ఇది నేనే కాదు, ఇది జస్ట్ ప్రీ లాంచ్లో గ్లోబల్ ప్లాన్ ప్రకారం. సో మనము చాప కింద నీరులాగా పనిచేస్తూ వచ్చిన ఇన్కమ్ ఇది. ఇంకా ఎక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్ మనం ఇంకా పెట్టలా, ఇంతవరకు అఫీషియల్గా మనం ఏ ఈవెంట్ కంపెనీ నుంచి చేయలేదు. ఈ మంత్ ఫస్ట్ అఫీషియల్ గ్లోబల్ ఈవెంట్ ఈ మంత్ 18వ తారీఖున జరుగుతుంది. దయచేసి చెప్తున్నాను, ఎంట్రీ పాసులు లేవు. ఇంకా తిప్పి కొడితే 150 నుంచి 180, 160 పాసులు మాత్రమే ఉంటాయి రాత్రి మాకు వచ్చిన క్యాలిక్యులేషన్ ప్రకారం. నాకు తెలిసి 2 రోజుల్లో అవి కూడా అయిపోతాయి. తర్వాత మీరు పాస్ అని ఎంత గింజుకున్నా పాస్ దొరకదు. ఆఖరికి జయరాజ్ గారి దగ్గర కూర్చొని రికమెండేషన్ తెచ్చుకున్నా దొరకదు పాస్. ఎందుకంటే మిగిలిన పాస్లన్నీ ఆయనకే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. విత్ ఇన్ 2 daysలో అవి కూడా అయిపోవచ్చు. సో దయచేసి చెప్తున్నాను, ఎస్పెషల్లీ మన టీం మెంబర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ముందు మీరు పాస్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎవరైతే ఇంకా పాసెస్ తీసుకోలేదో మీకోసం, మీ టీం కోసం ముందు పాసెస్ తీసుకోండి. 2,000 రూపాయలు పాస్. 2,000 రూపాయలతో మన జీవితం మారే ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. 2,000 రూపీస్ మనకు పెట్టే డిన్నర్ కాస్టే ఉంటుంది. మంచి హైఫై డిన్నర్తో లగ్జరీ ఈవెంట్. ఎవ్వరు మిస్ అవ్వద్దు. దయచేసి ముందు ఈవెంట్లో పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ అఫీషియల్ ఈవెంట్ ఇండియాలో డైనస్ గ్లోబల్, అది కూడా మన ప్రాంతంలో, మన తెలుగు స్టేట్స్లో జరుగుతుంది. కంపెనీ మేనేజ్మెంట్తో డైరెక్ట్గా మీరు కలవచ్చు, వాళ్ళతో ఫొటోస్ దిగొచ్చు. మన CEO వస్తున్నారు, ఆపరేషన్ హెడ్ వస్తున్నారు, మన కంట్రీ డైరెక్టర్ సైమన్ ఓయ్ వస్తున్నారు. సో మై డియర్ లీడర్స్, ఎవరైనా పాసెస్ ఇంకా తీసుకోలేదు అంటే దయచేసి ఇమీడియట్గా మీరు పాసెస్ తీసుకోండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ బిజినెస్ ప్లాన్ అర్థమైంది అనుకుంటున్నాను, ఫుల్లీ క్యాల్కులేషన్తో. అండ్ చిన్న చిన్న స్లైడ్ చేంజెస్, పెద్ద మైనర్ చేంజ్